కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈరోజు వాక్య భాగంలోనికి మనం వెళదాం. కొన్ని విషయాలు త్వరగా మనము నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో ఈరోజు నా అంశం సఫలపరిచే దేవుడు. ఏంటండి? సఫలపరిచే దేవుడు. కోరికలు సిద్ధింపజేసి ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు కదండి. సో మన కోరికలు ఏవైతే ఉంటున్నాయో వాటిని ఏం చేస్తాడు? సిద్ధింపచేసి, తర్వాత మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని సఫలపరిచే దేవుడు. సఫలము అంటే సక్సెస్ అంటే ఒక ప్రతి దానిలో కూడా మనం సక్సెస్గా మనల్ని నడిపించేటువంటి వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే సఫలత అనేది హృదయమును తృప్తిపరుస్తుంది. దేన్ని తృప్తిపరుస్తుంది? హృదయమును తృప్తిపరుస్తుంది. కోరిక సఫలమైతే మన ప్రాణం తెప్పరిల్ల చేస్తుంది. అవునా? మన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక సఫలమైందనుకోండి, సక్సెస్ అయిందనుకోండి, అమ్మయ్యా పని అయిపోయింది, నేను సక్సెస్ సాధించేసా, ఒక ఎగ్జామ్లో నేను చక్కగా మంచి మార్క్స్తో నేను పాస్ అయ్యాను కదా, 10th క్లాస్ పాస్ అయ్యాను, ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాను, నేను ఇంకా డిగ్రీ పాస్ అయ్యాను, తర్వాత ఇంకా చాలా ఉంటాయి కదా, అవన్నిట్లో కూడా నేను సక్సెస్ సంపాదించుకున్నాను అని ఎంతో ఆనందిస్తూ ఉంటాం కదా. సో సఫలపరిచే దేవుడు మనతోనుండగా దుఃఖం, కన్నీరు కమనీయమైన విందులు అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సఫలపరిచే దేవుడు ఈరోజు నీలో ఉన్నాడు, ఈరోజు నాలో ఉన్నాడు, ఈరోజు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో అలాంటప్పుడు మనకు ఉన్నటువంటి ఏ దుఃఖం కావచ్చు, ఏ కన్నీరు కావచ్చు, ఏ బాధ కావచ్చు, ఏ కష్టం కావచ్చు, ఏదైనా కానీ దాన్ని ఎలా మారుస్తాడంటే దేవుడు కమనీయమైన విందుగా మారుస్తాడు. ఎలా అంటే? కమనీయం అంటే ఏంటి? సంతోషం. ఇప్పుడు చూడండి, పెళ్లి చేస్తున్నప్పుడు కళ్యాణమే కమనీయమే, తర్వాత కరుణామయుడేసుని ప్రియదానమే కళ్యాణమే కమనీయమే. అంటే కమనీయము అంటే కళ్యాణం అంటే ఎంతో కమనీయమైనది, ఎంతో ఆనందింపజేసేది, ఎంతో రుచికరమైనది, ఎంతో టేస్ట్ఫుల్, ఇంకా ఎంతో ఆనందకరమైనది, ఎంతో సంతోషకరమైనది. ఇవన్నీ కూడా దీనిలోకి వస్తాయి. సో మనకు ఎప్పుడు కమనీయంగా మారుతుంది. కమనీయమైన అంటే రుచికరమైన విందుగా, అందమైన విందుగా, సంతోషకరమైన విందుగా ఎప్పుడు మార్చబడుతుంది అంటే సఫలపరిచే దేవుడు నీలో ఉంటే, నీలో ఉన్న దుఃఖము కానీ, నీలో ఉన్న కన్నీరు కానీ, నీలో ఉన్న బాధ కానీ, నీలో ఉన్న అప్పుల బాధ కానీ, నీలో ఏ రుగ్మతలు నీలో ఉన్నాయో వాటన్నిటి నుంచి కమనీయమైన ఆనందం నీకు కలగజేస్తాడు. ఎప్పుడంటే విందును కలగజేస్తాడు. ఎప్పుడంటే నువ్వు ప్రభువులో సఫలపరిచే దేవుడు నీతో నాతో ఉంటాడు అని నమ్మకంతో ముందుకు వెళితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనం చూద్దాం, దేవుడు ఏమేమి సఫలపరిచాడో ఒకసారి మనం చూద్దాం. సో సఫలము చేసే దేవుడు ఉన్నాడు, కరెక్టే, బాగానే ఉంది. కానీ ఈ సఫలపరిచేటువంటి దేవుడు ఏంటి సఫలపరిచాడు? నా జీవితంలో ఏం సఫలం చేశాడో కొంతమందిని మనం చూస్తే, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నా జీవితంలో నన్ను సఫలపరిచాడా లేదా అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది కదా. సో మొట్టమొదటిగా చూద్దాం, కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన 20వ అధ్యాయం. ఇప్పుడే మనం చదివాం కదా, 20వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు కదండి. ఏంటి సఫలపరిచే దేవుడు? మనందరం చెప్పాలి. ఒక్క మాట చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం మనం. కనుక నేను ఫస్ట్ మాట చెప్తున్నాను, ఏంటి? నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు. అంటే తన చిత్తంలో నున్న వారి యొక్క ఆలోచనలు ఆయన ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. దేవుని ఆలోచన మన ఆలోచన అయితే ఎంత బాగుంది కదా, అలాగే అనిపిస్తుంది కదా. దేవుని ఆలోచన మన ఆలోచన అయితే ఎంత బాగున్ను అనిపిస్తుందా? కానీ దేవుడు ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు కదా. ఒకసారి నేను ఇది చేయాలనుకుంటాను, సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను, అది దేవుడు ఆలోచన
అప్పుడు అనుకుంటాం నా ఆలోచన దేవుడు ఆలోచన ఒకటి అయ్యి ఉంటే ఎంత బాగుండు, నేను సినిమాకి వెళ్ళి కూర్చుందును కదా అనుకుంటాం కదా. సో దానిలో కాదు, నువ్వు నా ఆలోచన నేను ఇది ఆలోచిస్తున్నాను అంటే నేను ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా నేను జీవించాలి ఆత్మీయ జీవితంలో నేను అనుకుంటున్నాను. ఇదే ఆలోచన నా దేవునికి ఉంటే ఎంత బాగుండు, నేను చక్కగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటాను. అది మనకు కావలసినటువంటి కోరిక, మనకు ఉండాల్సినటువంటి ఆలోచన. నీ ఆలోచనలు సఫలపరచాలి అంటే దేవుని సన్నిధిలో ఈ మాట మనము తెలుసుకోవాలి. ఏంటంటే నీ కోరికలను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచు దేవుడు మనలో ఉన్నాడు గనక ఈరోజు నా అంశ భాగం ఏం చెప్తున్నాను, సఫలపరిచే దేవుడు. ఒకరిద్దమా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన కొరకు మన మధ్యలో బ్రదర్ రూబెన్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. నా ప్రభువా నీకు వందనాలు. గడిచిన ఇగో వారం నుండి వారం వరకు నీ కాపుదలుంచి ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో గడపడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అల్పులము దేనికి పనికిరానలు మా పట్ల ఎన్నో మేలులు చేసి ప్రభువా నా తండ్రిగో నా తండ్రి నాయన నీ సమయం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. పాటలు ఉండి మీరు మహిమ పొందరు, ఆరాధనలో ప్రభువా నాయన నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఇగో నా తండ్రి నీ వాక్యం ధర సూటుగా శ్రేష్టంగా మాతో మాట్లాడండి ప్రభువా. ఇగో నా తండ్రి మా కోరికలను సిద్ధింప చేసిన ఆయన ఇగో నా తండ్రి హృదయాలను సఫలపరచగల దేవుడు నువ్వు ఉన్నవని నమ్ముచూ ప్రభువా. ఇగో నా తండ్రి మా కోరికలు ఏంటో ప్రభువా. ఇగో నా తండ్రి నా ప్రభువా మా ఆలోచనలు ఎరుగు దేవుడు ప్రభువా. ఇగో నా తండ్రి నాయన మమ్మల్ని సఫలపరచగల దేవుడు ఉన్నవని నీ వాక్యం ధర సెలవిచ్చావు ప్రభువా. ఇగో నీ వాక్యం ధర కొద్ది మాటలు ప్రభు మాతో మాట్లాడమని ప్రభువా నా తండ్రి. ఇగో నా తండ్రి మా కోరికలు సిద్ధింప చేసి ప్రభువా హృదయాన్ని యావత్తును సఫలపరచడానికి నీ కృపను మాకు దయచేయమని, నీ వాక్యానుసారం నడవడానికి నీ కృపను మాకు ఇవ్వమని, మీరే మహిమ పొందమని వాక్యం చెప్తున్న ఇవో నా తండ్రి దైవజనరాలు ప్రేమ అమ్మగారిని దీవించి ఆశీర్వదించి నీ వాక్యం ధర సూటిగా మాట మాట్లాడమని, నీ బిడ్డలను ఆయన ఉట్టుకొండలో వచ్చిన బిడ్డలు నిండారు వాక్యములతో నిండుగా దీవించమని, వాక్యం వినడానికి చెవులు గ్రహించగల హృదయం దయచేసి ప్రతి బిడ్డని దీవించమని, ఘనతమయం ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో పెట్టి స్తుతించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునకు, అలాగే ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి దైవ సేవకులకు, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారు కదండి? మంచిది. మళ్ళీ వాక్యంలోకి వచ్చేద్దాం. దేవుడు ఏంటని చెప్పాను ఇప్పుడు, సఫలపరిచే దేవుడు. సో నాకు బాధలు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి, నాకు నా జీవితంలో నా ఏంటి శరీరంలో వ్యాధి ఉన్నది, లేదా అనారోగ్యంతో నేను బాధపడుచున్నాను. ఏవి నీలో ఉన్నా, ఏవి ఉన్నా సరే మనము భీతి చెందవలసిన అవసరం లేదు, భయము చెందవలసిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే నీలో నాలో ఉన్నవాడు అందరికంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నాలో ఉన్నవాడు గొప్పవాడు, అది గుర్తు చేసుకోవాలి. నాలో ఉన్న దేవుడు గొప్పవాడు గనుక నన్ను ఏం చేస్తాడు, సఫలపరుస్తాడు, నాకు సఫలాన్ని దయచేస్తాడు. సక్సెస్, నేను ఎక్కడికి వెళ్ళినా నేను సాధించుకొచ్చేటువంటి రీతిగా నన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో దీనిలోనే మనము ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఏంటండి, సఫలపరిచే దేవుడు. దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటి, సఫలం చేస్తాడు, నీ ఆలోచనలను ఏం చేస్తాడు, నీ ఆలోచనలను ఏం చేస్తాడు, సఫలపరుస్తాడు. సో ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఒక్కొక్కసారి అంటే ఆలోచన అంటే చాలామందికి ఎలాంటి ఆలోచనలు గుర్తొస్తాయంటే, అంటే నేను ఎక్కడికో అంటే చెప్పాలంటే నేను ఒక పెద్ద యాక్ట్రెస్ అయిపోవాలి, లేదా పెద్ద నేను యాక్టర్ అయిపోవాలి, లేదు అంటే ఏంటంటారు నేను ఉన్నటువంటి దాన్ని వదిలేసి పెద్ద పెద్ద కోరికల్లోకి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. సో అలాంటి కోరికలు, అలాంటి ఆలోచనలు కాదు, కానీ నీవు ఆలోచించేటువంటిది ఎవరి చిత్తానుసారంగా ఉండాలి, దేవుని చిత్తానుసారంగా ఉండాలి. ఎలా ఉండాలి, దేవుని చిత్తానుసారంగా ఉండాలి. అంతేగాని దేవుడు ఆలోచనలన్నింటినీ సఫలపరుస్తానన్నాడు కదా అని ఏది ఆలోచించేస్తే అది సఫలము చేయడు కదండి. అంటే ఇల్లీగల్ విషయాల్లో కానీ, లేకపోతే అంటే దేవునికి ఇష్టం లేనటువంటి విషయాల్లో నువ్వు ఆలోచించి నాకు ఇలా కావాలని నువ్వు అనుకుంటే అది దేవుడు చేయడు. అది నీవు ఆలోచించింది దేవుని చిత్తానుసారంగా ఉండాలి. అందుకే నా ఆలోచనలు దేవుని ఆలోచనలు ఒకటై ఉంటే ఎంత బాగున్ను అంటున్నాం. ఎందుకంటే నీవు ఆలోచించేది అది దేవుని చిత్తానుసారంగా ఉండాలి. దేవునికి ఇష్టమైనదిగా ఉంటే ఇమ్మీడియట్గా నీకు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కానీ అది మనం ఆలోచించేటువంటివి దేవునికి ఇష్టమైనవిగా లేకపోతే, దేవునికి ఇష్టానుసారంగా లేకపోతే మన జీవితంలో ఆ కార్యము జరగదు. వెంటనే మనం ఏమనుకోవాలి, ఈ కార్యము నీ చిత్తానుసారంగా లేదు ప్రభువా, కనుక ఈ కార్యం నా జీవితంలో జరగలేదు అని ఆలోచించాలి. ఒకవేళ దేవుడు చేశాడంటే, చేస్తున్నాడు, ప్రతి దానికి ముందుకు వెళుతున్నామంటే నా ఆలోచన ఏదైతే ఉందో నీ చిత్తానుసారంగా ఉంది కనుక నన్ను నీవు నడిపిస్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే. ఈ రెండు విషయాలు మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. జరగడం లేదు అంటే అది దేవుని చిత్తము కానే కాదు. అది జరుగుతుంది. ఒక్కొక్కటి అనుకోకుండానే అయిపోతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో మనం ప్రయత్నం చేయకుండానే జరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు అలా జరుగుతూ ఉంటే అది దేవుని చిత్తానుసారమైనది అని ఆలోచించాలి కదా. సో మనము ఏది ఆలోచించినా, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నిలబడ్డానంటే ప్రభు సన్నిధిలో నేను అనుకుంటాను, అయ్యా నేను ఈరోజు ఇలా ఉండాలనుకున్నాను, ఇలా నేను జీవించాలనుకుంటున్నాను, ఇక నుంచి నేను ఇలాగా ప్రార్థన జీవితంలో ఉండాలనుకుంటున్నాను, లేదా ఇక్కడి నుంచి నేను దేవుని సందులో ముందుకు సాగాలనుకుంటున్నాను, ఇలాగ నువ్వేది ఇలాంటి ఆలోచన వచ్చినాయి అనుకోండి, అది వెంటనే దేవుడు ఏం చేస్తాడు, ఇమ్మీడియట్గా సఫలపరుస్తాడు, దాంట్లో సక్సెస్ ఇస్తాడు ఖచ్చితంగా. నువ్వు చేయడానికి దేవుడు, ఎందుకంటే నువ్వు మంచిగా నడవాలి, మంచిగా ఉండాలన్నదే ఆయన ఆలోచన. కనుక అలాంటి విషయాల్లో మాత్రం దేవుడు అస్సలు వెనకడుగు వేయడు మాట. ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడంటే సఫలపరుస్తాడు, సక్సెస్ దాంట్లో ఇస్తాడు. ఆ దాంట్లో ఎప్పుడు కూడా మనము ఒకవేళ అది మనం చేయలేకపోతున్నా సరే ఆ టైంకి దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడంటే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, గెట్ అప్ డూ యువర్ వర్క్ అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఆటోమేటిక్గా దేవుడు ఒక్కసారి నువ్వు ఆలోచన ఎప్పుడైతే ఆ దేవుని దగ్గర పెట్టావో అది దేవుని చిత్తానుసారమైందనుకో, నీవు వద్దన్నా దేవుడు ఏం చేస్తుంటాడు, నిన్ను ముందుకి నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే తన చిత్తంలో నున్న వారి యొక్క ఆలోచనలు ఆయన సఫలము చేయును. దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన చిత్తంలో ఉన్న వారి ఆలోచనలు. ఇక్కడ మాట ఉంది, ఏంటుంది, ఆయన చిత్తంలో ఉండాలి. మనం ఎవరి చిత్తంలో ఉండాలి, నువ్వు దేవుని గ్రిప్లో ఉండాలి, దేవుని చేతిలో ఉండాలి. నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీవేమై ఉన్నావో నాకు తెలుసు. గర్భంలో రూపింపబడకముందే నీవేమై ఉన్నావో నాకు తెలుసు, నేను అరచేతిలో చెక్కుకున్నాను, ఇదిగో చూడు అని చెప్పి ప్రభు చూపిస్తున్నాడు. ఆయన అరచేతిలో మనం చెక్కబడినప్పుడు మనం ఆయన చేతిలో ఉండాలా లేదా లోకంలో ఉండాలా? ఆయన చేతిలో ఉండాలి. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నువ్వేది వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానాన్ని తప్పకుండా దేవుడు దయచేస్తాడు. చూడండి, ఒకసారి మాట మీకు చూపిస్తాను. రోమా రాసినటువంటి పత్రిక, రోమీలకు తీసారా? విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయుండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్న ఒక మాట, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఏం నమ్మాడు? నిరీక్షణకు ఆధారమే లేదు. అతను ఒక అన్యుడిగా ఉన్నటువంటి ఆ టైంలో దేవుడు నీ జీవితంలో ఇలా చేస్తాడంటే ఎవరైనా అంత త్వరగా నమ్ముతారు? కానీ అతను నమ్మిందే కాదు, కానీ ఆయనలో ఒక చిన్న మాట ఉంది చూడండి. ఇక్కడ అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, దేనిలో బలహీనుడు కాదు, విశ్వాసంలో బలహీనం అయిపోతే మన జీవితాల్లో కార్యాలు జరగవు. విశ్వాసంలో బలహీనుడు కాక రమారమి ఎన్నేండ్లు 100 ఏండ్ల వయస్సు గలవాడే ఉండి
అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును అంటే ఏమైనట్టు అంటే మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి శరీరము కదండి, మృతతుల్యమైనట్టును. నెక్స్ట్ అంతేకాకుండా శారా గర్భమును మృతతుల్యమైనట్టును. శారా గర్భము కూడా ఏమైంది? మృతతుల్యమైపోయింది. అంటే గర్భము కూడా ఇక మృతమైపోయింది. అంటే ఇంకా దానిలో ఏం లేదు, జీవం లేదు. మళ్ళీ పిల్లలంటూ పుడతారా? అలాంటి వయస్సులో పిల్లలు పుట్టడం అన్నది జరగని పని కదా. సో అలాంటి సమయంలో మృతతుల్యమైనప్పటికీ ఆయన ఏమంటున్నాడు? మృతతుల్యమైనట్టును ఆలోచించాడు. నీ ఆలోచనలు సఫలపరుస్తానని అక్కడిగా ఆలోచన అయితే ఈయనలో వచ్చింది. ఏంటంటే నేను ముసలివాడను, అంటే ఇంకా నేను మృతతుల్యం అయిపోయింది, ఇంకా నాకు మరణానికి దగ్గరగా ఉన్నటువంటి వాడను. నా భార్య తన గర్భఫలం ఇంకా ఉండదు, ఎందుకంటే అది కూడా మృతమైపోయింది, ఇంక మళ్ళీ పిల్లలు కూడా పుట్టరు అని ఆలోచించాడు. ఆలోచన వచ్చింది. యాక్చువల్గా అందరికీ వస్తాయి ఆలోచనలు కదా. దేవుడు అన్నాడు నీ సంతానాన్ని విస్తరింపజేస్తానంటున్నాడు. పరిస్థితి ఏంటి? నేను చూస్తే ముసలివాడును, నా భార్య చూస్తే గర్భము దాల్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఆ గర్భఫలం ఏమైపోయిందంటే గర్భము మృతమైపోయింది కదా అని ఆలోచించాడు. కానీ అక్కడేముంది? ఏముంది? గానిలోనే ఉంది చాలా. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును కూర్చి సందేహించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తనలో ఆలోచన వచ్చింది, చిన్న అవిశ్వాసం ఉండుండొచ్చేమో, కానీ దేవుని వాగ్దానమును గూర్చి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సందేహించలేదు. నో డౌట్ ఆన్ దట్. అసలు డౌటే రాలే. మనకి ఎన్ని డౌట్లో కదా, ఎన్ని డౌట్లో. ఎవరు అన్నారంట, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరీస్ టు హెల్త్ అంటారు కదా. అక్కడ రాసి ఉంటుంది స్మోకింగ్ ఈజ్ ఇంజూరీస్ టు హెల్త్ అని ఉంటుంది. ఓకే, డ్రింకింగ్ కూడా ఇంజూరీస్ టు హెల్త్, ఇక కైని గుట్కాలు ఇవి కూడా ఇంజూరియస్ టు హెల్త్. సో ఇలా అన్నీ ఉంటాయి. అవన్నీ తెలిసి కూడా ఏం చేస్తాం? తింటూనే ఉంటారు, తాగుతూనే ఉంటారు, తర్వాత గుట్కాలు వేసుకుంటూనే ఉంటారు కదా. సో ఇన్ని కూల్ డ్రింక్స్ తాగడం కూడా మంచిది కాదు అని తెలుసు. దాంట్లో చాలా వినటువంటి బివరేజెస్ లోపల ఉన్నటువంటివన్నీ కూడా విష పదార్థాలు కనుక ఆ విషము అనేటువంటిది మన లోనికి వెళితే మనల్ని ఏం చేస్తుంది? మనల్ని కొలాప్స్ చేస్తుంది. మన లైఫ్లో చాలా అలా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల లోపల ఉన్నటువంటి పేగులు ఏంటి అన్నీ కూడా ఏకమైపోతుంటాయి మరి. సో ఇది కూడా మంచివి కాదు, కూల్ డ్రింక్స్ మంచివి కాదు. మీకు నేను ఒకసారి పిఎన్బిసిలో కూడా ఒకటి పెట్టున్నాను కదా. మనం తినేవి నూడిల్స్ కావచ్చు, ఏది కావచ్చు, అదే మ్యాగీ కావచ్చు, ఇవన్నీ తినేస్తూ ఉంటాం కదా. అవన్నీ కూడా మనకి మంచివి కాదు కదా. కాకపోయినా బయట పెట్టినటువంటి చికెన్ ఏదైతే ఫ్రై చేస్తుంటారో ఆయిల్లో వేసినటువంటి ఆయిల్లోనే అలాగ బాగా మరిగించినట్టు ఆయిల్లో వేసిన మళ్ళీ చక్కగా మసాలా పెట్టగానే చక్కగా తింటూ ఉంటాం కదా బయట ఉండి. అవి మంచివి కాదు, కానీ తినేస్తూ ఉంటాం కదా. చక్కగా మళ్ళీ దానికోసం ఆలోచిస్తేనే ఇంకో మంచిగా మసాలా పెట్టి వేలాడదీస్తే చక్కగా వెళ్ళి గుట్టకలు వేసుకొని చక్కగా తింటాం. పానీపూరి అది ఒక డేంజరస్. దాంట్లో ఉన్న నీరు, కాళ్ళలో నీరు కరిపేస్తుంటారు, ఇంకెక్కడెక్కడో చేసేస్తుంటారు, ఆడి చేతులు పెట్టేస్తారు, ఎన్నో చేస్తాడు. ఆ పానీపూరీలు కూడా మనం ఏం చేస్తాం? టక్కన తీసుకొని చక్కగా ఉడుకులు అనుకొని అందంగా తినేస్తూ ఉంటాం. బుడగా ఒక 5 రూపాయలకి 5 చెప్తే, లేకపోతే ఎన్నో కదా 10 రూపాయలకి కదా, అదో సరదా అందరు వెళ్ళి బుడుకొని తినేస్తాం. అది కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసి కూడా అది వెళ్ళి తింటూ ఉంటాం. మనసు లాగేస్తుంటుంది కదా, అది మంచిది కాదు అని తెలుసు మనకు ఆరోగ్యానికి మంచివి కావు అన్నవి తెలిసినవన్నీ మనం తింటూ ఉంటాం. ఆరోగ్యంకి ఏవి మంచివి అవి మాత్రమే తినం. కానీ ఇవన్నీ తినేసిన తర్వాత అనారోగ్యం వస్తుంది కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, డాక్టర్ గారు మందులు రాస్తారు కదా. ఇన్ని మందులు రాసి ఇచ్చిన తర్వాత డాక్టర్ గారు ఈ మందులు రాయడం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అప్పుడు అడుగుతాం. ఈ మందు తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని అప్పుడు అడుగుతాడు. ఈ అడ్డమైనవన్నీ తిన్నప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ కోసం ఆలోచించాడు. ఎప్పుడు ఆలోచిస్తాడు? డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక ఇన్ని మందులు మింగేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని అడుగుతారు. ఇది అంటే ఏదైనా మితముగా తీసుకుంటే ఏదైనా సైడ్ ఎఫెక్టే కదా. అది మీరు ఏంటవి ఈస్ట్రోజన్ ట్యాబ్లెట్స్ కావచ్చు, లేదంటే ఏంటది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సంబంధించినటువంటి ప్యాంటాప్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కువగా తీసుకున్నాను అనుకోండి, ఎంతవరకు అంతవరకు తీసుకుంటే అవి కూడా సైడ్ ఎఫెక్ట్. అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని మనకు తెలిసి అవి టక్కని అడుగుతావే,
నీకు వింటూ బయటికి వెళ్ళి తింటూ ఉంటావు, ఇవన్నీ రాసుంటాయి, ఇవన్నీ తీసుకుంటూ ఉంటావు, దీనివల్ల నీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, దానివల్ల నా జీవితమే పోతుంది, ప్రాణమే పోతుంది అని ఎప్పుడైనా ఆలోచిస్తామా? మరిగిన నూనెలో వేసింది తినేస్తూ ఉంటాం కదా. సో అందుకే మనము ఏది ఆలోచిస్తున్నామంటే ఇక్కడ దేవుని అంటే శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. తనేం చేస్తుంది? దేవుని వాగ్దానమును గూర్చి సందేహించలేదు కదా. ఎవరు? ఆయన అబ్రహాం గారు. దేవుని గూర్చి, దేవుని యొక్క వాగ్దానం, దేవుడు ఏం చేస్తానన్నాడు నా జీవితంలో, దానికోసం మాత్రం సందేహించలేదు. దీంట్లో నో డౌట్ కదా. సో నేను ఇది తీసుకోవడం వల్ల ఇది నా ఆరోగ్యానికి మంచిది కదా. సో అందులో డౌట్ లేకుండా ఉండాలంటే అది ఆహారం మంచిదై ఉండాలి, అది దాని మీద మనకు విశ్వాసం కలిగి ఉండాలి, దాని మీద నమ్మకం ఉండాలి. ఆ ప్రోడక్ట్ మనం తీసుకుంటున్నామంటే డేట్ చూస్తాం, ఎక్స్పైరీ డేట్ ఉంది. ఒక్కొక్కరు ఏం చేస్తారు తెలుసా? డ్రింక్ ఉంటుంది కదా, అక్కడ ఏమైనా డ్రింక్ ఉంటుంది కదా, టక్కని తీసుకొని డ్రింక్ టకటకటకట తాగేస్తాడు. అప్పుడు గుర్తొస్తుంది వీడికి డేట్ ఎంత ఉంది, ఎక్స్పైరీ డేట్ చూడలేదయ్యా అనుకున్నప్పుడు చూస్తాడు. లాభం ఏంటి? తాగేసాడు కదా. తాగేసిన తర్వాత ఇంకేముంటుంది అందులో? ఎక్స్పైరీ డేట్ ఇంకేం చూస్తారేంటి? చూడకపోతాయేంటి? ఒక్కొక్కరికి అప్పుడు వస్తుంది ఆలోచన కదండి. తర్వాత వెలుగుతూ ఉంటుంది బల్బు మనకి, అయ్యో నేను ఎక్స్పైరీ డేట్ చూడలేదు, తినేసానే, బిస్కెట్ల ప్యాకెట్లు తినేస్తాం, అన్ని తినేస్తాం, అన్నింటి మీద కూడా ఎక్స్పైరీ ఉంటుంది అన్నమాట కదా. ఈవెన్ మనం క్రీమ్స్ వాడతాం చూసారు, అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి పొరపాటున, అవి తీసుకొని ఎక్స్పైరీ అయిపోయినాయి తీసుకుని రాసుకుంటే ఏమవుతాయి? పొక్కులు అన్నీ భయంకరంగా వచ్చేస్తూ ఉంటాయి, మొత్తం శరీరంలో చర్మం కూడా ఊడిపోతూ ఉంటుంది కదా. సో మనకి డౌట్ లేదు ఇది కరెక్ట్గా ఉన్నది అంటే ఆ ప్రోడక్ట్ని చూస్తాం, ఇది కరెక్ట్గా ఉందా లేదా, అన్నీ బాగున్నాయి కదా, ఓకే దెన్ ఇప్పుడు మనం తీసుకోవచ్చు ఇది అని ఆలోచించి తీసుకోవాలంటే ఆ ప్రోడక్ట్ మీద నీకు విశ్వాసము ఉండాలి కదండి. సో అలాగా నీవు ఇది నో డౌట్గా నువ్వు ఉండాలంటే నీకు విశ్వాసం ఎవరి మీద ఉండాలి? ప్రోడక్ట్ అయినటువంటి దేవుని పైన ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి మీద ఉండాలి? దేవుని పైన విశ్వాసం కలిగి ఉండాలి. ఈయనకు ఒక సందేహం వచ్చింది, అంటే చిన్న ఆలోచన వచ్చింది. ఎక్కడొచ్చింది? చిన్న ఆలోచన వచ్చింది కానీ సందేహం అయితే రాలే. కూర్చోమని చెప్పండి. ఏం రాలేదు? ఆలోచన అయితే వచ్చింది కానీ ఏం రాలేదు? మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆలోచన వేరు, సందేహం వేరు. ఆలోచన అంటే ఏంటి? నేను ఇప్పుడు ఈరోజు ఇక్కడ నేను ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను, అదొక ఆలోచన కదా. సో దీని మీద నేను టైల్స్ వేయాలనుకుంటున్నాను, అదొక ఆలోచన. లేదా ఇక్కడ నేను అంటే ఏంటంటారు దాన్ని, సీలింగ్ చేయాలనుకుంటున్నాను, అదొక ఆలోచన. నేను ఏసీ పెట్టించాలనుకుంటున్నాను, అదొక ఆలోచన. ఆలోచనలు. సందేహం అంటే ఏంటి? నేను పెట్టించగలనా, పెట్టించలేనా? చాలామందికి ఇవి ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ అదే వచ్చేస్తుంది కదండి, ముందుకు అదే వస్తుంది. అవుదా, ఇస్తారా ఇవ్వరా, చేస్తారా చేయరా, దట్ ఈస్ కాల్డ్ డౌట్. ఓకే. సో ఆలోచన వేరు, సందేహం వేరు. ఈ సందేహం అన్నది మనలో ఉంటే మనం మాత్రం ఎప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటాం. నీకు ఆలోచనలు రావచ్చు కానీ సందేహం అన్నది మనలోనికి రాకూడదు. సో ఈ ఆలోచన అయితే వచ్చింది ఏంటంటే, నేను మృతతుల్యమైనటువంటి శరీరము నాది కదా, చనిపోవడానికి సిద్ధంగా ఉన్న శరీరం నాది, నా భార్య గర్భము దాల్చేటువంటి పరిస్థితి లేదు, మృతతుల్యం అయిపోయినది. ఇంకా దేవుడు వాగ్దానం చేశాడు అని ఆలోచించాడు కానీ అవిశ్వాసము వలన మాత్రం తను ఎట్టి పరిస్థితుల్లో సందేహం అన్నది ఆయనలోనికి రాలేదు. అందుకే ఆయన్ని విశ్వాసులకు తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అలాంటి సందేహం మనలో రాకుండా మనం ఎప్పటికీ కూడా దేవుని ఆలోచన ప్రకారంగా ఆయన మన ఆలోచనలు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. నీ ఆలోచన నెరవేరడం లేదంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనలో ఏమొస్తుంది? ఇప్పుడు సందేహం. నీ ఆలోచన నెరవేరడం లేదంటే మనలోకి ఏమొస్తుంది? సందేహం. దట్ ఈస్ కాల్డ్ డౌట్. ఆ డౌట్ మనలో ఉండిపోతే, నీకే ఇంత డౌట్ ఉంటే అంటే నన్ను సృష్టిని పూజించుతున్నటువంటి వారు కాగా సృష్టికర్తనైనటువంటి నా మీదే నీకు ఇంత డౌట్ ఉంది. నిన్ను నేను తయారు చేసినటువంటి నీ ఆలోచనల మీద నువ్వు ఆధారపడుతున్నావు కానీ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త మీద నీకు ఏమాత్రం విశ్వాసం లేదే, సందేహిస్తున్నావే. నేను నీ జీవితంలో ఈ కార్యం ఎలా చేస్తాను చెప్పు అని ప్రభు ఆయన కూడా కొంచెం బాధ ఉంటుందా లేదా? సో అప్పుడు ఆ కార్యం జరుగుతుందా?
సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆలోచన నీకు రావచ్చు కానీ సందేహం అన్నది మనలోనికి రాకూడదు. సో ఆలోచించాలి కానీ సందేహించకూడదు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపగా ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని ఆయన ఏం చేశాడు? ఒకసారి ఆలోచించాడు. ఆయన సందేహించలేదు. ఆలోచన వచ్చిన వెంటనే ఈయన ఏం చేశాడు తెలుసా? దేవుని మహిమపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాబు ఎక్కడ ఉన్నారు? ఏం చేయాలి? దేవుని 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాను. ఇక్కడ నీకు ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో నువ్వు వెంటనే ఏం చేయాలంటే, దేవుడు నా జీవితంలో వాగ్దానం చేశాడు గనక ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఫస్ట్గా దేవుని నేను మహిమపరచాలి. దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. హీ క్యాన్ డూ ఆల్ థింగ్స్ కదా. ఆయన ఏదైనా చేస్తాడు, ఏదైనా చేయగలడు కదా. కథ మొత్తాన్నే మార్చగలడు అని చక్కగా పాడతాం. కానీ మన జీవితానికి వచ్చినప్పటికీ, మన పర్సనల్ లైఫ్కి వచ్చినప్పటికీ అన్ని డౌట్లే. అన్ని డౌట్లతోటి ఉంటే నీ ఆలోచన ఎలా నెరవేరుస్తాడు చెప్పు? సో మనకేం రాకూడదు? ఇప్పుడు సందేహం రాకూడదు. ఏం రాకూడదు? సందేహం రాకూడదు. కొన్నిసార్లు మనం భోజనం చేస్తున్నప్పుడు కూడా మీకు చెప్తున్నాను ఒక మాట విషయం. తింటున్నప్పుడు చాలామంది సందేహిస్తారు, ఇది తింటే ఏమవుతుందో. నీకు ఎప్పుడైతే సందేహం వచ్చేసిందో నిజంగా ఏదోటి అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. డౌట్ లేకుండా డౌట్ఫుల్గా తిన్నామంటే మాత్రం ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను కదా, అవుతుందో అవదో, అవుతుందో అవదో, వచ్చేసింది అంటే ఆ పని అక్కడ అవ్వదు. నేను వెళ్తున్నాను, నేను అక్కడికి వెళ్ళగలను లేను, వెళ్ళలేవు. ఇది జరుగుతుంది. సందేహించకుండా నువ్వు అక్కడికి వెళితే దేవుడు కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఆయన చిత్తానుసారముగా ఉన్నటువంటి వారి విషయంలో అని మరి చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఎప్పుడైనా అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహించలేదు, కానీ దేవుని ఏం చేశాడు? ఆయన ఫస్ట్ మహిమపరిచాడు. తర్వాత ఏం చేశాడు? ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా జీవితంలో దేవుడి వాగ్దానం చేశాడు. ఈసారి అందరూ కూడా వాగ్దానాలు తీసుకున్నారు కదా. ఒక్కొక్కరు వాగ్దానం మీ దగ్గర ఉందా? అన్నీ చదివారా? తీసుకున్న వెంటనే లోపల పెట్టేశారా బైబిల్లో? మళ్ళీ డిసెంబర్ 31 జనవరి 1కి 2027కి తీద్దాంలే, అంతవరకు ఇందులో ఉన్ని అని అన్నారా? చెప్పండి రూబేన్ గారు, మీకేమొచ్చింది వాగ్దానం? నీ దేవుడు నీకు భూషణము. భూషణం అంటే అలంకారంగా ఉంటాడన్నమాట. నీకేమొచ్చింది యాకోబు? పొద్దు చదువు ఉందా? ఎక్కడ ఉంది? ఇవ్వు, ఆయనకి ఇవ్వు. నీకేమొచ్చింది? అదే చెప్తున్నా కదా, తెలుసు. అందుకే ఒక్కళ్ళని అడిగేటప్పటికి ఇంకొకటి గబగబ తెస్తారు, ఏముందో తెలీదు. నీ వాగ్దానం నీకు తెలియకపోతే, వాగ్దానం ఇచ్చినటువంటి వాడు నమ్మదగిన వాడు అని సందేహించకుండా నువ్వు ఎలా ఉంటావు? ఆ సందేహం నీలో ఉంది, నీ వాగ్దానం ఇంకా తీయలేదు నువ్వు. నేను ఎన్నిసార్లు అక్కడ చదివి వినిపించాను. నీకు క్షేమాన్ని కలుగజేస్తాను అన్నాడు దేవుడు. క్షేమం అంటే ఒక పీస్, సమాధానం ఇస్తానన్నాడు. డబ్బు పెట్టుకున్న రాదది, కానీ దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. కనుక వాగ్దానం చేశాడు కనుక నేను దేవుని మహిమపరిచాను. ఆ వాగ్దానం చేసిన దాన్ని బట్టి ఏంటంటే దేవుడు సమర్థుడు అని రూఢిగా నమ్మాను నేను కూడా అని మనలో ఉండాలి. నేను అబ్రహాంలాగా నేను సమర్థుడు, ఆయన చేసినటువంటి దేవుడు సమర్థుడు కనుక రూఢిగా నేను నమ్ముచున్నాను, విశ్వసించాలి. తర్వాత అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిన. అతని నీతి క్రియలను బట్టి రాలే. ఆయన ఏ క్రియలు చేయలేదు. అప్పుడు చేశాడా అండి? ఆయన ఏమైనా క్రియలు చేశాడా? అబ్రహాము గారు ఏ క్రియలు చేయలేదు, కానీ ఆయన సందేహింపగా ఆయన వాగ్దానాన్ని నమ్మి విశ్వసించాడు గనక అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం కలుగునాక. అంటే మనం చూస్తే ఇంకా ముందుకు వస్తే ఆయన ప్రభువుని నమ్మాడు గనక అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎవరిని నమ్మాడు? అలాంటి సమయంలో మొట్టమొదటిగా విశ్వసించింది, ప్రభువుని నమ్మింది, అది దేవుని నమ్మింది ఎవరు చెప్పండి? ప్రభువుని నమ్మింది ఎవరు? అబ్రహామే కదా, అవునా కదా? సో అబ్రహాము ప్రభువుని నమ్మెను గనక అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక నీకు వచ్చే వాగ్దానము ఏం చేయాలి? నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమును పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు, కానీ మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను. ఆయన ఎలాగైతే
విశ్వాసం ఉంచాడో ఈరోజు మనము కూడా మన కొరకు ఆయన సిలువలో మరణించినటువంటి ఆ ప్రభు యందు విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉంచాలి అని పౌలు గారు ఆ బిడ్డలందరికీ తెలియపరుస్తున్నాడు కదండి. సో అలాంటి విశ్వాసము ఎంచబడి మన నిమిత్తము కూడా రాయబడును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము నీతిమంతులుగా ఉండాలని ఆయన లేపబడ్డాడు కదా. సో మనము విశ్వాసం ఉంచాలి. మనం ఆలోచించవచ్చు కానీ సందేహం మనలో ఉండకూడదు. అందుకే నీ ఆలోచన యావత్తును ఏమన్నాడు దేవుడు? సఫలపరుస్తానంటున్నాడు. ఏం చేస్తానంటున్నాడు? హీ క్యాన్ డూ, అంటే ఆయన చేస్తాడు కదా. హీ విల్ గివ్ సక్సెస్ కదా. దేనిలో అయినా సరే కదా ఆయన మనకేమిస్తాడు? సక్సెస్ని ఇస్తాడు కదా. అంతేకాదు 25వ వచనంలో చూస్తే నీ ప్రార్థనలన్నీ సఫలపరుస్తానన్నాడు. ఏంటండి? ఫస్ట్ ఏంటి? నీ ఆలోచనలను సఫలపరుస్తాడు. తర్వాత నీ ప్రార్థనలన్నీ కూడా సఫలపరుస్తాడు. పరిశుద్ధాత్మ నడిపింపులో సాగిపోయేవారు సఫలపరచబడే ప్రార్థనలు చేయడానికి ఆత్మచే ప్రేరేపణ నొందుతారంటే నీ ప్రార్థనలు ఎలా ఉన్నాయి ఈరోజు? నీ ప్రార్థన ఈరోజు ఎలా ఉంది? పరిశుద్ధాత్మ నడిపింపుతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తే దాన్ని సఫలపరచడు, దానిలో సక్సెస్ రాదు, దానిలో కార్యం జరగదు. నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలి? నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి. దేవుడు నిన్ను నడిపిస్తూ ఉండాలి. దేవుని ద్వారా నువ్వు ప్రార్థన చేయాలి. చిన్న ప్రార్థన చేసినా దేవుడు ఏం చేస్తాడు? కార్యాన్ని జరిగిస్తాడు. చూడండి, ఏలియా గారు కదా చిన్న ప్రార్థన చేశారు. ఎక్కడ? బయలుదేవత దగ్గర. ఆ బయలుదేవతను వాళ్ళు ఆ ప్లేస్లో బయలుదేవత దేవుడు చిన్న ప్రార్థన చేశాడు. వాళ్ళందరూ వచ్చి నువ్వు ఏం చేయాలి? ఈ బలిపీఠం మీద ఉన్నటువంటి మాంసాన్ని దీన్ని దహించాను. వాళ్ళందరూ అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, పీక్కుంటున్నారు, కోసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎన్ని కేకలేస్తున్నారో కానీ ఏమాత్రం దేవుడు అక్కడ కార్యము చేయలేదు కదా. వాళ్ళ దేవుడు ఏం చేయలేదు, ఆ దేవుడు కాదు, వాళ్ళ దేవుడు ఏమీ కూడా అక్కడ చేయలేదు. కానీ ఈ యొక్క ఏలియా గారు మాత్రం చిన్న ప్రార్థన, ప్రభువా నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాను, నువ్వు గొప్పవాడని నువ్వు నిరూపించుకో ప్రభా, ఈ యొక్క దహన బలి నువ్వు దహించని చిన్న ప్రార్థన. ఆకాశము తెరవబడి అగ్ని క్రిందకు వచ్చి ఎంత నానబెట్టినటువంటి ఆ బలిపీఠం అంతటిని, మాంసం అంతటిని కూడా దహించి బూడిద చేసేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చిన్న ప్రార్థన దేవుడు అక్కడ కార్యం చేశాడు. ఇంకొకరి విషయంలో ఆయన చాలా పెద్ద ప్రార్థన చేశాడు. అక్కడ ఎక్కడ ప్రార్థన చేశాడు? పెద్ద ప్రార్థన చేసినా కూడా అక్కడ వారి విషయంలో కార్యం జరగలే. ఎవరి పాపాలు? ఇశ్రాయేలీయులు పాపము కడగాలని ఎంత పెద్ద ప్రార్థన చేశాడో కానీ దేవుడు అక్కడ మాత్రం ఆయనకు మనస్సు కరగలే. అంటే నువ్వు చేసే ప్రార్థన కూడా ఆయన చిత్తానుసారంగా ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి ఆ ప్రార్థన. అప్పుడు దేవుడు నువ్వు చిన్న ప్రార్థన చేసినా దాన్ని నెరవేరుస్తాడు. ఆయనకి ఇష్టానుసారంగా లేకపోతే నువ్వెంత దీర్ఘ ప్రార్థన చేసినా నో యూస్ కదా. సో ఇది మనం జ్ఞాపకం చేసుకొని ముందుగా మనం నీ ఆలోచనలు యావత్తును సఫలపరిచే దేవుడు, నీ ప్రార్థనలన్నింటినీ సఫలపరిచే దేవుడు. ఇంకొకటి చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము చదవాలి. రెండు 20వ వచనం. 2:20 ఏముంది? దేవుని పేరట నీ ప్రయత్నములను సఫలపరుస్తాడు. ఏంటండి సఫలం చేయననుంది? ఏముందా లేదా అందరి బైబిల్లో? నీ ప్రయత్నాలు అంటే ఏంటి? నీ ప్రయత్నము, నువ్వే విషయంలో నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావో, ఏ విషయంలో నువ్వు ట్రయల్ కదా, నువ్వేది చేయాలనుకుంటున్నావో అంటే నీ ఆలోచనని సఫలపరుస్తాడు, నువ్వు చేసే ప్రార్థనని సఫలపరుస్తాడు. ఇప్పుడు నువ్వు చేసేటువంటి ప్రతి ట్రయల్, ఏ ప్రయత్నం నువ్వు చేస్తున్నా, నేను దీనికోసం ఈసారి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. నేను ఇప్పుడు రన్నింగ్ రేస్లో పాల్గొన్నాను, సో ఇప్పుడు నేను ఫస్ట్ రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అని ప్రయత్నం చేస్తాం కదా.
సో ఆ ప్రయత్నాల్ని దేవుడు ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. అంటే రన్నింగ్ రేస్ అనే కాదు, ఏ ప్రయత్నం నువ్వు చేసినా దేవుడు సఫలము దయచేస్తాడు. ఎప్పుడండి? ఎప్పుడు? ఆయన చిత్తానుసారంగా చెప్పాలి. ఆయన చిత్తానుసారంగా బ్రతికినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పేరిట మనం ఒక మంచి కార్యమును చేయుటకై పూనుకొనినప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా మన ప్రయత్నాలు సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మహిమ కొరకు నువ్వేమి చేస్తావో మనం ఇప్పుడు నిర్ణయించుకోవాలి కదండి. ఆయన పేరట ప్రయత్నాలు కదండి. ఆయన పేరట మనం ఒక మంచి కార్యం, దేవుని పేరట నేను ఈరోజు ఈ మంచి కార్యం చేయాలనుకుంటున్నాను అని అనుకున్నావు అనుకో, నీ ప్రయత్నాన్ని ఏం చేస్తాడైనా? సఫలపరుస్తాడు. ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు కదా. చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు కదండి. ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా అడుగుతున్నామా మనము? డైరెక్ట్గా మనకి ఇక్కడ రాసి పెడుతున్నది ఏమనుంది? దురుద్దేశముతో. మంచి ఉద్దేశం కాదు. ఏ ఉద్దేశము? దురుద్దేశముతో మనం అడుగుతున్నమాట. అంటే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం, అంటే లగ్జూరియస్ లైఫ్ కోసం అన్నమాట. అంటే నాకు ఇప్పుడు ఒక కార్ కావాలి, ఇప్పుడు ఇక నాకు అవసరం కాదు, సో నాకు ఇప్పుడు అవసరం లేదు, నాకు ఇప్పుడు కార్ కావాలి, నాకు ఇప్పుడు అవసరం లేదు, నాకు ఒక విమానం కావాలి. ఇవన్నీ ఏంటండి? దురుద్దేశం అన్నమాట. దాన్ని అంటే మన భోగముల కొరకు, అంటే మీ భోగముల కొరకు అడగకూడదు. ప్రభువా నాకు ఎక్కువ ఇవ్వకయ్యా, అంటే నాకు తక్కువ చేయకు ప్రభువా, నాకు తక్కువ చేస్తే నేను నిన్ను దూషిస్తాను, దొంగలిస్తానేమో, నేను దొంగలిస్తానేమో, నాకు ఏమీ లేదు అని చెప్పి ఇంకొకటి దగ్గరికి వెళ్ళి దొంగతనం చేస్తానేమో, అలాగా నాకు ఎక్కువ ఇవ్వకు ప్రభువా, ఎక్కువ ఇస్తే నాకు ఎక్కువ అయిపోయి ప్రభు ఎవడని నిన్ను మర్చిపోయి నేను దూషిస్తానేమో, కానీ నాకు తగు మాత్రం నాకెంత కావాలో నాకు అదే దయచేయ ప్రభు. అది దేవునికి ఇష్టానుసారమైనది, అది ఇష్టానుసారమైన ఆలోచన, ఇష్టానుసారమైన ప్రార్థన, ఇష్టానుసారమైన ప్రయత్నము. కానీ ఆ ప్రయత్నాలు చేయమను, వేరే 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 ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాలు ఏమవుతుంటాయి? సఫలం అవ్వవు, సఫలము అవ్వవు, కావు. అది దేవుని చిత్తము కానే కాదు కదా. ఒకవేళ నువ్వు సఫలం చేసి బలవంతంగా నువ్వు తెచ్చుకున్నావు అనుకో, ఇంటికి తెచ్చుకున్నావు అనుకో, మళ్ళీ చాలా త్వరగా వెళ్ళిపోద్ది అది అక్కడి నుంచి, తెలుసా. దేవుని చిత్తానుసారంగా ఒకవేళ చెప్పుతున్నప్పటికీ కూడా నువ్వు వినకుండా దాన్ని నువ్వు ఇంటికి తెచ్చుకొని పెట్టుకున్నా మళ్ళీ చాలా ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది. చూడండి, మన వ్యాన్ ఉంది, ఎన్నిసార్లు అంటాను, ఎన్నిసార్లు రిపేర్ చేస్తున్నారు, ఎన్ని 20,000, 30,000, 40,000, 50,000, మొన్న 60,000, 52,000 పెట్టి చేయించారు. ఇన్నిసార్లు చేస్తున్నారు కదా, దాన్ని OLXలో పెట్టేయండి, దాన్ని పంపించేయండి, అదే అమ్మేయండి అంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నామో అది వెళ్ళట్లే. దానికి ఆ వ్యాన్కి అయ్యగారికి ఆ స్టీఫెన్కి లింక్, వాళ్ళిద్దరికీ పనిచేస్తుంటుంది. అది ఎక్కడికి ఇంత దూరం వెళ్ళిందంటే చాలు స్టార్ట్ అవ్వేది వేడెక్కిపోతూ ఉంటుంది, ఆగిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాల్సిన టైం కూడా మనము వెళ్ళలేం, రీచ్ అవ్వలేమన్నమాట. అలాంటి పరిస్థితి. నేను అమ్మేయండి అంటుంటాను కానీ అది ఎంత అమ్ముదామని ఎంత ట్రై చేసినా, ఎంత దగ్గరకు వస్తుంటారు కానీ అది మాత్రం కార్యం అవ్వట్లేదు, వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇంకెందుకులే వాళ్ళకి వెళ్ళగమ్మడం, మనమే ఎలాగోలాగా ఇక్కడ నుంచి అక్కడికి ఇగో సోంపేటో లేదా బరంపురం ఇక్కడ వరకు ఓకే. అది కూడా వేడెక్కిపోతుంటే మధ్యలో కాస్త ఆపి తనకే తెలుస్తుంది, అలా తీసుకొని వెళ్ళాలి కదండి. కొన్ని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది దేవుని చిత్తం కాకపోతే అది వెళ్ళదు కదండి. కొన్ని ఉంటాయి కదండి, ఏముంటాయి ఇక్కడ చూడండి, అక్కడ ప్లేస్ ఉండేది, అది ఇప్పుడు ఉంచుకుంటే బోల్డ్ అన్ని బోల్డ్ డబ్బు వచ్చేదేమో చెప్తున్నాను. నాకు ఇది 610 జీవోలు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోలేంటే అప్పుడు ఆ టైంలో చాలా కష్టం అన్నమాట. అలాంటి టైంలో డబ్బులు లేనప్పుడు ఆ పునాదిని అమ్మేస్తాం, 20,000కి ఇచ్చేసాం. అది ఇప్పుడు కొన్ని లక్షలు కదండి. సో కొన్ని మన దగ్గర ఉండవు, అవి ఏమవుతుంటే ప్రయత్నం చేసినా అవి మనకుండా ఎలాగోలాగా అవి వెళ్ళిపోతాయి. కొనుక్కున్నా, నీ దగ్గర పెట్టుకున్నా, దేవునికి ఇష్టం లేకపోతే, దేవుని చిత్తానుసారంగా కాకపోతే అది అమ్ముడు అవ్వదు. మేము అంత చేసుకున్నా. నేను మొన్న మధ్యలో కూడా అలాగే అన్నాను, చాలా కష్టం అవుతుంది, ఇవన్నీ ఉన్నాయి కదా,
అక్కడ ఫ్రంట్ కట్టినటువంటి ఒక హౌస్ ఉంది, దాన్ని పెట్టండి, బేరం పెట్టిచ్చేసేయండి అని అంటున్నారు. అది కూడా అది ఎంత ప్రయత్నం చేస్తున్నా దానికి ఎవడు రావట్లే. పెట్టండి అక్కడ ఏదండి, ఓకే. సో పెడుతున్నా సరే అది వెళ్ళవు. ఎందుకంటే అది దేవుని చిత్తానుసారంగా దేవుడు ఇచ్చాడు. ఏమో ఎన్ని రోజులు సరే, ఎన్ని సంవత్సరాలు ఉండదు దేవునికి తెలుసు కదా. సో అలా మనకు కొన్ని ప్రయత్నాలు ఉంటాయి, చేస్తూ ఉంటాం, బట్ అవి జరగవు. కానీ దేవుని చిత్తానుసారంగా ఉన్నవి, అది మనకి తినకు అవసరం, అది తినకు కావాలి. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఖచ్చితంగా అక్కడ మనం ఏం చేయాలి, ఏంటది ఒక క్లినిక్ పెట్టాలని ఆశపడుతున్నమాట. సో అంటే అది దేవుడు ఆ రకంగా ప్రణాళిక, ఆ ప్రయత్నాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడేమో, దేవుని చిత్తానుసారంగా నడుస్తుందేమో కనుక అది అలానే అక్కడ ఉండబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎస్, గాడ్ డస్ నాట్ గివ్ వాట్ యు వాంట్, హీ విల్ గివ్ వాట్ యు నీడ్. నీ అవసరత ఏంటో, అవసరతను తీరుస్తాడు. కానీ నీకేం కావాలో అది ఇవ్వడు. నీ అవసరత ఏంటో అవసరాన్ని తీరుస్తాడు కదా. సో మనకి కావాల్సిందల్లి అన్నీ కూడా నాకు దేవుడు ఇస్తాడు అన్నది కాదు, కానీ దేవుడు నాకు ఇస్తాడు, నా ఆలోచనలు నెరవేరుస్తాడు, కానీ నా అవసరాన్ని తీరుస్తాడు, కానీ నాకున్నటువంటి కోరిక మాత్రం కాదు. కోరికలు సిద్ధింపజేస్తాడు, ఓకే, బట్ కానీ ఆ కోరిక నీకు అవసరమా లేదా, అది నీకు అవసరమా లేదా అని దేవుడు తలంచి దాన్ని బట్టి నీకు దాన్ని సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో నీ ప్రయత్నాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే సఫలపరుస్తాడు. ఏం చేస్తాడండి, సఫలపరుస్తాడు. కనుక మనం ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి కదా. నేను ఒక చిన్న సాక్ష్యం, ఏమీ కాదు, ఇప్పుడు బాబు విషయం మీ దగ్గర చెప్తున్నాను. ఏంటి 1 year వరకు కూడా తను 4.5 years ఎక్కడున్నాడు, ఆ బెలీజ్ అమెరికా, ఆ సెంట్రల్ అమెరికాలోనే ఉండి మన దగ్గరికి రావడం జరిగింది. ఎంత కష్టమో, ఒక బుక్ చదవాలంటే ఇంత బుక్స్ ఉంటాయి, అవి చదవాలంటే, డాక్టర్ చదవాలంటే చాలా కష్టం. ఎంతో కష్టపడ్డాడు. అయినప్పటికీ తెలియనటువంటి ప్రదేశం, తెలియనటువంటి మనుషులు, తెలియనటువంటి దగ్గరకు ఎలా పంపిస్తాను అనుకున్నాను, కానీ చక్కగా దేవుడు అక్కడికి నడిపించాడు. అది దేవుని చిత్తమై ఉండేది. నాకు ఒక ఆలోచన ఉండేది, తను ఒక మంచి డాక్టర్గా చేయాలి, బాబుని డాక్టర్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాం. దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం మేము. అంతేకాకుండా ఎంతమంది గొప్ప దైవ సేవకులు కూడా మా దగ్గరకు వచ్చారు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, ఇంకా చాలామంది ఇక్కడ మీటింగ్స్కి వచ్చినప్పుడు మన దగ్గరికి, ఇక్కడికే మన చర్చ్కి వచ్చినప్పుడు ఇంట్లోనే తన బెడ్రూమ్లోనే తన బాబుని అక్కడ తనకి ప్రార్థన చేశారు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు తెలుసు కదా, ఆ ఫొటోస్తో పాటు చక్కగా ఆయన ఇంకా చాలామంది దైవసేవకులు వచ్చినప్పుడు వాళ్ళందరితో ప్రార్థన చేయించడమే ఈ ఆశ కలిగి ఉన్నామండి. అప్పుడు ఏం లేవు, చేతిలో ఏ డబ్బులు లేవు, ఏమీ లేవు. ఎంత ప్రయత్నం చేసినా సరే ఎలా పంపిస్తాను, నేను నీట్ రాయించాను కానీ చాలా కష్టం అని ఎంతో నేను చాలా బాధపడ్డాను. ఒకసారి అయితే ఉపవాస ప్రార్థనలో ఎంతో ఏడ్చి దేవుని సన్నిధిలో ఇక్కడ ప్రార్థన చేశాం. ఆలోచన అయితే వచ్చింది, ప్రభువా ఈ ఆలోచన నెరవేర్చాలంటే నీ దగ్గర పెడుతున్నాను, సఫలం చేసేటువంటి దేవుడు, సఫలపరిచే దేవుడు నువ్వు ఉన్నావు ప్రభు అని ప్రభు దగ్గర ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు అలాగ అనుకోకుండానే, అలా అడగడమే ఆలస్యం, అక్కడికి వెళ్ళడానికి నేను 5 lakhs కట్టాలి, ఆ 5 lakhs దేవుడు ఆ సమయంలో నాకు దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకరి ద్వారా నాకు మా దగ్గర ఉన్నాయండి, నేను మీకు ఇస్తాను, ఎంత వడ్డీ కూడా కాకుండా మీకు ఇస్తానని చెప్పి నాకు అలాగా 5 lakhs ఆయన ఇవ్వడం జరిగింది. అది నేను పే చేసి బాబుని అంత దూరం పంపిస్తున్నాను. అయ్యా పంపించాను కానీ ఈ 4 years 4.5 సంవత్సరాలు ఎలా ఉండాలి అని చెప్పి చాలా బాధపడ్డాం. ఇలా నేను 10th class అయినాక ఒక్కసారే బెంగళూరు వెళ్ళాడు. మీకు అక్కడ నుంచి ఎంత దూరం, ఇక్కడ మళ్ళీ రావాలంటే ఒక టికెట్ ఒకవైపు 1,50,000, మళ్ళీ వెళ్ళాలంటే టికెట్ 1,50,000. ఈ ఫ్లైట్ టికెట్స్ అయిపోతాయి, ఇన్ని లక్షలు ఎక్కడి నుంచి తెస్తాను, నేను చూస్తే మామూలుగా ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను కానీ అంతంత లోన్స్ నేను ఎక్కడ తీసుకొస్తానని చెప్పి ఎంత భయపడ్డామో, ఎంత ప్రార్థన చేసాం ప్రభు దగ్గర. ఎలా జరుగుతుంది, నెక్స్ట్ ఫీజు నేను ఎలా కట్టాలి, నెక్స్ట్ ఫీజు ఎలా కట్టాలి, అది మొత్తంగా ఆ ప్యాకేజే 42 lakhs ప్యాకేజ్. అది నేను ఇప్పుడు 42 లక్షలు కట్టాలి ఒక్కసారి. ఎలా కడతాను ప్రభువా, తను రావడానికి మళ్ళీ టికెట్స్ ఇవన్నీ మనం చూసుకుంటే, తను ఉండడానికి నెలకి ఇంత పంపించాలి, నెలకి పంపించాలంటే నా శాలరీలో సరిపోదు, ఇవన్నీ నేను ఎలా అని చెప్పి 50 lakhs వరకు అవుతుంది, ఎట్లా పరిస్థితి అని చెప్పి ప్రభు దగ్గర మేము ప్రార్థన చేస్తాం. దేవుడు గొప్పగా తన జీవితంలో ఈ ఫీజు కట్టే విషయంలో కూడా ప్రతి దగ్గర నేను లోన్ తీసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా, నా యొక్క మాకు కొలీగ్ టీచర్ ఉన్నారు, వారి ద్వారా, తర్వాత ఇంకా బ్యాంక్ లోన్స్ ద్వారా, మొత్తానికి ఎలా అయితేనో తన ఎక్కడ కూడా స్టడీలో తను బ్రేకప్ కాకుండా, అంటే మధ్యలో ఫీజు కట్టకపోతే తను ఉంచేస్తారు. అలాంటి సమయంలో కూడా నేను అప్పుడే సర్జరీ ఆ టైంలో ఎలా తనకు ఫీజు కట్టాలి 4 lakhs, అలాంటి టైంలో కూడా మళ్ళీ మమ్మీ ద్వారా కొంత అమౌంట్, ఇలాగా అన్ని రకాలుగా కూడా నాకు ఎక్కడ కూడా లోటు చేయకుండా దేవుడు ఆ కార్యాన్ని, నా ప్రయత్నం అన్నింటిలో కూడా సఫలం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఎంత ఏడ్చానో ప్రభు దగ్గర, ఎంత భయపడే వాళ్ళమో, ఎలా ఇలా అని. మధ్యలో మళ్ళీ కరోనా అని చెప్పి బాబుని ఇక్కడ తీసుకురావాలంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక 1,50,000 పెట్టాలి. ఎలాంటి పరిస్థితులు కానీ బాబు అన్నాడు, మమ్మీ ఇక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడేం ప్రాబ్లం లేదని చెప్పాడు. దేవుడు అక్కడ కూడా కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. అలాంటి టైంలోనే అమెరికాలో ఎంతమంది శవాలు అలా పడిపోతుంటే ఒక భయం, మేము అక్కడికి వెళ్ళలేము, బాబు ఇక్కడికి రాలేడు, ఏంటి పరిస్థితి, నేను ఎలా పంపించానా, ఎందుకు పంపించాను ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉండేది. కానీ నా ఆలోచన లేదు, దేవుడే చేశాడు, ఎంతవరకు నడిపించాడంటే. ఎన్నో చేశాం కానీ దేవుడి ప్రయత్నం ఈ రకంగా నడిపిస్తున్నాడంటే ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఆలోచించా. దేవుడు కార్యం చేశాడు. అంతేకాదు, మళ్ళీ అక్కడ ఉండడం అదే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాతన అక్కడ నుంచి ఆ ఇయర్ కరోనా టైంలో బాబు దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి గుండె ధైర్యం చేసుకొని ఆ 1 year అక్కడ చేయడం బట్టి ఇప్పుడు ఈరోజు నేను శ్రీకాకుళంలో రాఘోల్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. కానీ చేసిన తర్వాత 1 year సక్సెస్ఫుల్గా 1 year కంప్లీట్ చేసుకొని ఈరోజు మన మధ్యకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి. ఎందుకు అంటే చెప్తాను వినండి. ఎందుకు అంటే 1 year అక్కడ తనతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు కూడా FMG రాసి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి అక్కడ బాబుతో పాటు వాళ్ళు కూడా వచ్చారు. కానీ కరోనా టైంలో వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చేసారు. వాళ్ళందరికీ మళ్ళీ ఈ APMC గవర్నమెంట్ ఇది మెడికల్ కాలేజ్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి 1 year వీళ్ళు చేయడానికి కాదు, వీళ్ళు 2 years చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఆ ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి కదా, దాని మీద వెళ్ళినటువంటి అరైవల్, డిపార్టెడ్, ఎంట్రీ ఎగ్జిట్, ఈ ఎంట్రీ ఎగ్జిట్ అనేటువంటి స్టాంప్ ఉంటుంది కదా, ఈ ఎంట్రీ ఎగ్జిట్ స్టాంప్ మీద కరెక్ట్గా అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నట్టు 4.5 years కరెక్ట్గా అక్కడ ఉన్నాడు అని ఆ పాస్పోర్ట్లో కనిపించింది కనుక, వీసా పాస్పోర్ట్లో కనిపించింది కనుక తనకు అదే వాళ్ళు కౌంట్ చేసి 1 day లేట్ అయినా సరే 1 సంవత్సరం ఎక్స్ట్రా చేయాలి. అందులో ఒక అబ్బాయి 1 year 2 years చేస్తున్నాడు, ఇంకొక అబ్బాయి 3 years చేస్తున్నాడు. పాపం 3 years ఎంత ఎలా ఉంటారు చెప్పండి. ఒకే రూమ్లో 2 ఉన్నారు. అవన్నీ ఖాళీ చేసుకొని పాపం తను వచ్చాడు. ఇంకా తను ఇప్పుడు మళ్ళీ తనకి డ్యూటీ చార్ట్ మళ్ళీ వేశారు. తను వెళ్తూనే ఉన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, చూసా ప్రభు ఎంత గొప్ప కార్యం చేస్తాడు కదా, దేవునికి స్తోత్రం కలుగునగాక. మనము ఆలోచించిన ఆలోచనలు దేవుడు నెరవేరుస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆయన చిత్తానుసారంగా నువ్వు ఉంటే, ఆయన చిత్తానుసారంగా నువ్వు బ్రతుకుతే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ రీతిగా బాబుని అక్కడ 1 year అక్కడ చేయడం బట్టి, ఎక్స్ట్రా చేసి ఉండడం బట్టి ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా నిన్నటి దినాన మళ్ళీ తను వెళ్ళి ఇంటర్న్షిప్ అంతా కూడా చక్కగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారని ఒక సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ వాళ్ళకి ఇప్పుడు సబ్మిట్ చేయాలన్నమాట నీట్ రాయడానికి. మళ్ళీ సో చక్కగా క్షేమకరంగా మీ అందరి ప్రార్థన వల్ల మళ్ళీ క్షేమంగా నిన్నటి దినాన్ని సర్టిఫికేట్తో మళ్ళీ మన మధ్యకి వచ్చాడు. చెప్పలు కొట్టి ఒకసారి దేవుని స్తుతిద్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. సో తను అంటున్నాడు, అప్పుడు నిన్న వచ్చిన తర్వాత మొన్నటి వరకు ఏ పాట పాడలేదు కానీ నిన్న మాత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ బాత్రూంలో వెళ్ళిపోయి ఒకటే పాట పాడుతున్నాడు. ఏంటో తెలుసా? చిన్ని చిన్ని ఆశ కోరికలన్నీ తీర్చిన దేవాన్ని తెగ పాడుతున్నాడు పాట. ఓహో, సర్టిఫికేట్ చేతికి దేవుడు ఇచ్చాడు కాబట్టి నా ఆశను తీర్చావు, నా కోరికలను నెరవేర్చావని పాడుతున్నాడు అని చెప్పేసి నేను ఎంతగానో ఇంట్లో ఆనందిస్తున్నాను. అందుకే నీ కోరికలను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. ఎప్పుడంటే ఆయన చిత్తంలో ఉన్నవారు మాత్రమే, ఆయన చిత్తంలో ఉన్న వారికి మాత్రమే. కానీ ఆయన చిత్తంలో లేకపోతే మాత్రం ఆయన ఏమి కూడా చేయడు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఆయన చిత్తానుసారంగా నడువు, ఆయన చిత్తానుసారంగా జీవించు, దేవుడు నీ జీవితంలో సఫలం చేస్తాడు. అంతేకాదు పాప విషయం కూడా నేను చెప్తున్నాను. తను ఏం చేస్తాడు, ఎలాగో ఏంటో తన లైఫ్ ఏంటో అనుకున్నాను, కానీ తన విషయం కూడా ప్రార్థనలో పెట్టాం. ఏం చేయాలనుకున్నాం తను ఆలోచించింది, తను ఏం చేసింది, మొత్తానికి తన ఆలోచన కూడా దేవుడు నెరవేర్చాడు. ఒక అడ్వకేట్గా ఫస్ట్ సెమిస్టర్, మళ్ళీ మార్చిలో తన ఎగ్జామ్స్ ఉంటాయి కనుక తను కూడా చక్కగా ఫస్ట్ సెమిస్టర్లో తన LLB కోర్సులో కూడా జాయిన్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు కదా. సో అంతేకాదు అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇంటి విషయాల్లో కావచ్చు, అయ్యగారి విషయంలో కావచ్చు, నా విషయంలో కావచ్చు, సంఘం విషయంలో కావచ్చు, సంఘబిడ్డల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా దేవుడు సఫలం చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం నడవాలి. అది ఈరోజు ఈ మాటలు నేను చెప్పి ముగిస్తున్నాను కనుక అందరూ మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. నీ జీవితం మార్పు కలిగి ఉండాలంటే, సఫలీకృతంగా ఉండాలంటే ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. కొద్ది నిమిషాలు దేవునికి అయ్యగారికి సమయాన్ని అందిస్తాను కనుక నేను త్వరగా ఈ కొన్ని విషయాలు మీకు తెలియపరిచి నేను ముగించాలని ఆశపడ్డాను కనుక నీ పనులలో, నీ ప్రయత్నంలో, నీ కార్యంలో సఫలీకృతుడువు కావాలనుకుంటున్నావా? సఫలం చేసే దేవునితో సాఫీగా సాగిపో.
సఫలం చేసేటువంటి దేవుడు నీతో ఉన్నాడు కనుక నువ్వు చక్కగా సాఫీగా నువ్వు సాగిపో. దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా బ్రతుకు. దేవుడు నా జీవితంలో చేసిన మేళ్ళు నీ జీవితంలో చేస్తాడు. నా జీవితంలో చేసినటువంటి గొప్ప సఫలమైనటువంటి కార్యాలు నీ జీవితం కూడా సక్సెస్ఫుల్గా దేవుడు మారుస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. చక్కనైన మాటలు ప్రభు మనతో మాట్లాడాడు. మనం అడిగింది దేవుడు తప్పగా ఇస్తాడు. ఆయన మనం ఇచ్చిన ఏది అడుగుతావో అది దేవుడు తప్పగా మనకి సహాయం చేసే దేవుడు మనకు ఉన్నాడు. నీవు అడిగినప్పుడు నా దేవుడు ఇస్తాడు అని నమ్మకంతో విశ్వాసంతో దేవుని అడుగు. తప్పగా దేవుడు కార్యం చేస్తాడు. మన దేవుడు నమ్మదగిన వాడు, ఆశగల ప్రాణి తృప్తిపరిచేవాడు. నీ ఆశలన్నీ ఎరిగిన దేవుడు. ఆయన నీ మాట వింటాడు, వినడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే చాలు. చిన్న ప్రార్థన చేయి. ప్రభు నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. మా ప్రభువా, ఇంతవరకు నీ వాక్యం చేత ప్రభా దైవజనులను నిలబెట్టి ప్రభా కొన్ని మాటలు మాకు బోధించినందుకు వందనాలు. నేను చేసే ప్రార్థనలో ప్రభా ఏ లోపం ఉన్నాయో ఆ లోపాలను ఎత్తి చూపించావు ప్రభువా. మా ప్రార్థన లోపాలన్నీ ప్రభువా, ఆ లోపాల వల్లే మేమేమీ పొందలేకపోతున్నామని ఆ లోపాలని ప్రభా మనల్ని తీసివేయండి ప్రభువా. మేము చేసే ప్రార్థనలో ప్రభువా లాభం ఉంది. నేను చేసే ప్రార్థన ద్వారా ప్రభా గొప్ప కార్యాలు చేసే ఇంకా గొప్ప దేవుడు మాకున్నాడని ఇదిగో నీ ప్రార్థన ప్రభ చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఇంతవరకు ప్రభా ఎవరి ఆశతో ఉన్నారో, ఏ అవసరతో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు నీవే ప్రభువా. నా తండ్రి, మరొకసారి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు నీవే. జవాబు ఇస్తావు ప్రభువా, ఇస్తావు నాయన. నువ్విచ్చే దేవుడు ప్రభువా. అడుగుడు ఏమికి ఇవ్వబడని నీ వాగ్దానం చేసిన వాక్యం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నా. నువ్విచ్చే దేవుడు అని మరొకసారి ప్రార్థన చేస్తున్నా. నా తండ్రి, ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు అందరిని దీవించి ఆస్వాదించండి. ఏ అవసరంతో ఉన్నారో, ఏ సమస్యతో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, నీ సందుకు వచ్చి కన్నీరు కారుస్తున్నారో ఆ కన్నీరు తుడిచేవాడు నీవే నాయన. ఆ కన్నీరు తుడిచేవాడు నీవే ప్రభువా. నా తండ్రి, మీ సహాయం చేయండి. ఆ కన్నీరికి విలువ ఇచ్చేవాడు నీవే. విలువ కడతావు ప్రభు. నీవు ఆ కన్నీటికి విలువ కట్టే దేవుడు నీవే ప్రభువా. ఆ కన్నీటికి విలువ కట్టి ప్రభువా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి, సహాయం చేయండి, బలపరచండి. మీరే మహిమ పొందమని ఈ చిన్న ప్రార్థన పాలు చేర్చుకోమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘననామానికి వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచిది. మరి శ్రమలో చక్కనైన వాక్యము అమ్మగారు అందించారు. మరి వాక్యము మనము శ్రద్ధగా వింటే ఆ వాక్యం మన హృదయంలోకి వెళ్తుంది. కనుక వాక్యము దేవుడు మనకి చెబుతున్నప్పుడు దాన్ని మనము నిర్లక్ష్యం చేసుకోకూడదు. ఆ వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, ఆ వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు
మనకి ఎక్కడ లేని బాధలు అన్నీ కూడా పోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంతమంది వచ్చినాము కదా, చాలామందికి ఎన్నో అవసరం ఉన్నాయి. వాళ్ళ తల నిండా కూడా ఇక్కడ నుండి బయటికి వెళ్తే ఆ కష్టాలన్నీ కూడా మనకు జ్ఞాపకం వస్తుంటాయి. ఆ చింత అంతా జ్ఞాపకం వస్తుంటుంది. ఎలాగ బయటపడాలి, ఎలాగ బయటకు రావాలి, ఎలాగ జీవించాలి. నాకు చూస్తుంటే ముందుకి చాలా సమస్యలు ఎదురుగా ఉన్నాయి. ఈ సమస్యలు బయటికి ఏ విధంగా రావాలని ఆశతో ఉంటాం. కనుక మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకు తెలుసా? మన దేవుడు మన పక్షంలో ఉన్నాడు. అందుకే మనం ఏం చేయాలట? ధైర్యంగా ఉండాలి. మన పక్షంలో యేసయ్య నిలబడితే మనం ఎందుకు కృంగిపోవాలి, ఎందుకు చింతపడాలి? నా పక్షం ఉన్నవాడు ఈ భూమి మీద ఉన్నవాడు కన్నా గొప్పవాడు. చెప్పకుండా చూసి గడిగా ఆయన బలవంతుడు, అందరికన్నా బలవంతుడు. ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. అసాధ్యమైనది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చాలా మంచిది. టైం కూడా చాలా ఎక్కువ అయిపోయింది. అమ్మగారికి ముందు రాలేకపోయాను. అంటే ఇక్కడ నుండి మండపల్లి వెళ్ళా. మండపల్లి కొద్ది నిమిషాలు అక్కడ ఆరాధన చేసుకొని మరి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. మరి ఈరోజు నేను బోరింగ్ వెళ్ళలేకపోయాను. కొంచెం గొంతుకు నిన్నటిది ఇంకా బాగా భయంకరంగా ఉంది. అసలు మాటలేవు. అయినా కూడా పాస్టర్స్ ఫెలోషిప్కి వెళ్ళి వచ్చాను. బాబు ఇచ్చిన ట్యాబ్లెట్స్, తను ఇచ్చిన మెడిసిన్. ఇప్పుడు అనుకుంటున్నా మా ఇంట్లో ఒక డాక్టర్ ఉండడం కూడా డబ్బులు లేకపోయినా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 9-10 వచ్చిన చదువుకుందాం. అమ్మగారు ప్రార్థన కోసం చెప్పారు కాబట్టి దాన్ని నేను కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, 4వ అధ్యాయము 9-10 వచనాలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు, బాధ, కష్టము అని ఎవరైనా పేరు పెట్టుకుంటారు పిల్లలకి? చెప్పండి. పిల్లలకి ఏమైనా పేరు పెట్టుకుంటారు? మంచి పేరు కావాలి మా పాపకి, అయ్యారండి ఒక మంచి పేరు ఇవ్వండి, పాపకి ఇవ్వండి అనేసి ముందుగానే చెప్పేస్తాం కదా. కాబట్టి చాలామంది మంచి పేర్లు ఎన్నుకుంటుంటారు. ఇప్పుడు మన యాకోబు ఉన్నాడు, ఇక్కడ కూర్చున్నాడు కదా, యాకోబు ఎదురుగా కూర్చున్నాడు. వాళ్ళ అబ్బాయికి అనిల్ కుమార్ అయ్యగారు అంటే చాలా ఇష్టం ఆయనకి. అనిల్ కుమార్ పాటలు కానీ అనిల్ కుమార్ వాక్యం కానీ చాలా ఇష్టం కాబట్టి అయ్యగారిని మా పాపకి అనిల్ కుమార్ అని పెట్టన్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే కొంతమందికి అటువంటి మంచి మంచి పేర్లు కావాలని కోరుకుంటుంటారు అండి. కొంతమంది హీరోల పేరు, అప్పట్లో హీరో పేరు పెట్టుకున్నారు చాలామంది కదా. కొంతమంది యాక్టర్స్ పేర్లు పెట్టుకుంటారు. అలాంటిది అటుకొని. కానీ ఈ తల్లి తన కొడుకు పుట్టినప్పుడు తన కొడుకు పేరు పెట్టింది ఎబ్బేజు. ఏం పేరండి? ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజుకు అని అర్థం ఏంటంటే బాధ, కష్టము, వేదన అనే పేరు. అంటే బాధ, కష్టము, వేదన అని పేరు ఎవరైనా పెట్టుకుంటారా? ఆ కొడుకు ఆ పేరు పెట్టింది. ఎందుకు అనేసి అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఇజ్రాయెల్ ప్రజలతో యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మామగారు ముందు చనిపోయారు, వాళ్ళ భర్త చనిపోయాడు.
అక్కడి నుండి వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఇచ్చిన మందసం కూడా ఎత్తుకొని పోయారు, తీసుకుని వెళ్ళిపోయారు. అంటే ప్రభావం వెళ్ళిపోయింది అని చెప్తూ ఆమె బాధపడుతూ నొప్పులుతున్నప్పుడు బిడ్డ కన్నప్పుడు తన దుఃఖం ఏంటంటే వాళ్ళు వచ్చి తన యొక్క కానీ అది నర్సు వచ్చేసి చెబుతూ ఉన్నారు, నీకు మగపిల్ల పుట్టాడు అని చెప్పినప్పుడు ఆనందించాలి, సంతోషించాలి. కానీ తను అంటుంది ఏంటంటే నాకు కొడుకు పుట్టినా నాకు సంతోషం లేదు, బాధ, కష్టం ఉంది. ఎందుకంటే మన ప్రభావం వెళ్ళిపోయింది. భర్త లేడు, మామ చనిపోయాడు, పుట్టిన కుమారుడు సంతోషించాలా? కాదు. ఈయన పేరు ఎబ్బేజు అని పెట్టుకుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. వేదనా పుత్రుడు, బాధాకర పుత్రుడిని పేరు పెట్టుకుంది. కానీ ఎబ్బేజు మాత్రము పెరిగి పెద్ద అయిన తర్వాత గొప్పవాడైన తర్వాత అని గొప్పవాడు అవటానికి కారణం ఏంటి? ఎబ్బేజు అంటే వేదన పుత్రుడి గొప్పవాడానికి కారణం ఏంటి? ఇక్కడ రాయబడిన మాటలో అక్కడ 9 వచనం చదువు ఒకసారి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడు. చెప్పకూడదుగా. ఒక వేదన పుత్రుడు అంత ఘనం పొందిన అంటే ఏంటి? ఘనం అంటే ఏంటండి? చెప్పండి. ఘనం అంటే ఏంటి? కీర్తి ఎలాగొస్తుంది? ఘనం ఎలాగొస్తుంది? ఏ విధంగా ఘనం వస్తుంది? ఏ విధంగా కీర్తి వస్తుంది? ఇప్పుడు మన ఊర్లో, మన వీధిలో ఒక మంచి పేరు మనకు వచ్చిందంటే ఆ కీర్తి మనకు వచ్చిందని మన వీధిలో నవ్వచ్చు. మన వీధిలో కానీ మన ఎక్కడిక్కడ ఘనము, కీర్తి, డబ్బు, ధనముతో కాదు, కానీ నీ మంచితనం వల్ల, నీ ప్రవర్తన వల్ల నీ ఒక మంచి కీర్తి, మంచి ఘనమైన వ్యక్తిగా తీర్చిపడతావు. ఇక్కడ ఇంత ఘనం పొందినవాడు ఆయనకున్న అన్నదమ్ములందరికన్నా మంచి ఘనం పొందినవాడు. అన్నదమ్ములందరికన్నా మంచి ఘనం పొందినవాడు. ఆ ఊర్లో అందరూ కూడా మంచి ఘనం, మంచి పేరు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే పేరంట చదువును అక్కడ కొన్నవాడై ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతన్ని కంటినని తల్లి ఏం పేరట? ఎబ్బేజుకి అర్థం ఏంటి? వేదన కదా. కనుక ఎబ్బేజుకి పేరు పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తున్నట్ట? ఎబ్బేజు ఇశ్రాయేలులో దేవుని గూర్చి మొర పెట్టాడంటే ప్రార్థన స్టార్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన స్టార్ట్ చేస్తారో, దేవుని నమ్ముకుని వెంటనే నీవు ప్రార్థనలు ఎప్పుడు గడుపుతావో, ప్రార్థనకి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తావో, అన్నిటికన్నా ప్రార్థన చేయటం నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తావో, నువ్వు ఎంత ప్రార్థన స్టార్ట్ చేస్తావో అంత ఘనంగా దేవుడు నిలుస్తాడు. ప్రార్థనకున్న బలం ఉంది. ఇంకా దేని కాదండి, ప్రార్థనకే బలం ఉంటుంది. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత గొప్పవాడుగా దేవుడు చేస్తాడు. నేను ప్రార్థనలో శక్తి ఉంది. నిన్న నాకు బ్రీవుబని చెప్తున్నా, అయ్యగారు మన సంఘంలో ప్రార్థన చేసేవాళ్ళు నిమిషము 2 నిమిషాలు కూడా చేయట్లేదండి అన్నారు. ప్రార్థన అంత శక్తి ఉంటుంది, బలం ఉంటుంది. నీ ప్రార్థన ఒక మంచిగా దేవుడు తీసుకుని వెళ్తాడు. కనుక ప్రార్థన లేకపోతే మన జీవితంలో లేకపోతే మనకు ఎదుగుదల అనేది ఉండదు. నమ్ముకున్న వేస్ట్. ప్రార్థన ఎవరైతే చేస్తారో వారికి దేవుడు దగ్గరగా ఉంటాడు. ఆయన దగ్గరగా ఉంటే మనకు ఏం చేయాలో ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఎబ్బేజు ఒక్కటే చేశాడు. వేదన పుత్రుడైనా ఆయన చేసే పనిలో ఇక్కడ చూడండి చాలా విషయాలు రాయబడ్డాయి. అక్కడ ఏం చేశాడంటే ఆయన
మొర పెట్టాడు. ప్రార్థన వేరు, మొర వేరు. ప్రార్థన చేయడము మనకు అలగలగా ప్రార్థన చేస్తారు, కానీ మొర వేరు. మొర ఏంటంటే కన్నీళ్లతో ప్రార్థన చేయటం, కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేయడం. కనుక ఆ ప్రార్థన దేవుడు చాలా ఇష్టం. కన్నీటి ప్రార్థన దేవుడు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నువ్వు ఎంతసేపు కన్నీటితో ప్రార్థన చేస్తావో, ఆ కన్నీళ్ళు ప్రార్థన దేవుని పాదాలు కడుగుతావో, మనకున్న పాపాలన్నీ కూడా ఆయన కడిగేస్తాడు అండి. విస్తారమైన పాపాలు కడిగిన ఆ యొక్క పాపాత్మల స్త్రీని దేవుడు చేసిన పని ఏంటి తెలుసా? తన విస్తారమైన పాపాలన్నీ కూడా కన్నీళ్ళతో తన పాదాలు కడిగేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన విస్తారమైన పాపాలన్నీ కూడా ఏం చేసిందంటే కన్నీళ్ళతో, అంటే ఆ కన్నీరు ఎంత కార్చిందో పాదాలు కడగటానికి, కాలుస్తూ ఆ కన్నీటితో ప్రార్థన చేసింది. కనుక విస్తారమైన పాపాలు, అక్కడ రాయబడిన మాట ఏంటంటే విస్తారమైన పాపాలన్నీ కూడా దేవుడు క్షమించేశాడు. ఈరోజు నిన్ను కూడా నన్ను కూడా మొర వేరు, ప్రార్థన వేరు. అయిగా నేను ప్రార్థన చేస్తున్నానండి, నాకెందుకు ఈ సమస్యలు తీరవు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కరెక్టే, కానీ దాంట్లో ఏం లేదుట, శక్తి బలము లేదు. బలము శక్తి దేంట్లో? కన్నీటి ప్రార్థన వల్ల. యాకోబు బోల్డ్ సంపాదించాడు. యాకోబు దగ్గర ఏ లోటు లేదు, బోల్డ్ సంపాదించాడు. భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆయన ఏం చేశాడా? ఆయన ప్రతిరోజుగా ప్రార్థన చేశాడు, కానీ దాంతో నాకు ఎటువంటి దీవెన కాదు, ఈ ఆశీర్వాదం కాదు, ఈ డబ్బుధనం ఆశీర్వాదం కాదు, ప్రభువా నీ సన్నిధిలో ఉండాలనేసి రాత్రంతా కన్నీరు కారుస్తూ పెనుగులాడుతూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు యాకోబు. ఎంత ప్రార్థన చేశాడో, ప్రభువా నాకు ఎంత డబ్బుధనం వచ్చింది, దీవెన, ఈ దీవెన నాకు కాదు ప్రభువా, నువ్వు నన్ను దీవిస్తున్నా కానీ నేను వదిలిపెట్టాను ప్రభువా అని రాత్రంతా కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాడు. రాత్రులంతా యాకోబుకి ఏం లోటు అండి? యాకోబుకి ఏం లోటు ఉంది? అన్నీ ఉన్నాయి, కానీ ఆ లోటు పక్కన పెట్టేశాడు. రాత్రంతా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. యాకోబుకి తన ప్రార్థనకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చాడంటే, నా దేవుడు కన్నీళ్ళు చేసే మూర పెడితే నేను ఆ దేవుని దగ్గర వచ్చే దీవెన నాకు దేవుడు గొప్పవాడుగా చేస్తాడు. యాకోబు ఆ కన్నీటి ఒక్క రాత్రి ఆ ప్రార్థన ద్వారాగా ప్రభుని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అంతవరకు ప్రభుని పట్టుకోలేదు, ఎన్ని ప్రార్థన చేశాడు కానీ ఎప్పుడు ప్రభుని పట్టుకోలేదు. కానీ ఒక్క రాత్రి ఆ కన్నీటి ప్రార్థన ద్వారా దేవుణ్ణి పట్టేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అంటున్నాడు, వదిలయ్యా, వదిలిపెట్టయ్యా, వదిలిపెట్టయ్యా అని అడుగుతున్నప్పుడు కూడా ఈయన వదులుతులే ప్రార్థనతో. ప్రార్థనలు పట్టుకున్న ప్రభు నన్ను దీవిస్తున్నా కానీ నేను వదిలిపెట్టను, నువ్వు దీవిస్తున్నా కానీ నేను వదిలిపెట్టను. ప్రభు చూశాడు, ఇలా కాదనేసి కొట్టాడు కూడా ఆయనకి అండి. తోడ మీద కొట్టినప్పుడు ఆ గుడిసెల మొత్తం అంతా చెదిరిపోయింది కదా, గుడిసెలట్లన్నీ కూడా. ఎంత బాధ! ఆయనకు కూడా ప్రభువా నేను నన్ను దీవిస్తున్నా కానీ వదిలిపెట్టను, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు రాత్రంతా. నిజంగా ఆ ప్రార్థనలో ఎంతో శక్తి ఉందంటే ఆ రాత్రి తన జీవితాన్ని మార్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన బ్రతుకుని మార్చేసింది. ఒక్క ప్రార్థన, ఒక్క రాత్రి ప్రార్థన, కన్నీటి ప్రార్థన తన పేరును కూడా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఇజ్రాయెల్ దేశము చిన్న దేశం ఉందంటే ఆ ఇజ్రాయెల్ దేశం ప్రపంచమంతా ఇజ్రాయెల్ దేశం చూసి గడగడ ఉడికిపోతుందంటే యాకోబు చేసిన ఒక్క రాత్రి ప్రార్థన దేవుడు ఎంత గొప్ప కార్యం ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు మన ప్రార్థనలో ఇక్కడ ఎబ్బొజ్జి ప్రార్థన చేసి మొరపెట్టి స్టార్ట్ చేశాడు ఆయన. మొరపెట్టడం స్టార్ట్. ఈరోజు మనం కూడా మన ఇంట్లో అయినా, చర్చిలోకి వచ్చిన రాత్రి అయినా, పగలైనా ఎప్పుడైనా మొరపెట్టడం స్టార్ట్ చేయి. దేవుడు చూడు ఆటోమేటిక్గా నీ జీవితాన్ని, నీ బ్రతుకుని అన్నిటినీ మార్చిపోయి గొప్ప ఘనంగా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎబ్బేజు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయన మొరపెట్టి మరి స్టార్ట్ చేశాడు. ఆ మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా చదవండి ఖరీ అండి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వాదం కావాలంట. ఏం కావాలంట?
ఇప్పుడు మనకి ఎంతమంది కావాలి? శాపం ఎంతమంది కావాలి చెప్పండి? శాపం ఎంతమందికి కావాలి? నా మాట అర్థమైందా? శాపం ఎంతమందికి కావాలి? ఒక్కళ్ళు చేయటం లేదు. పోనీ ఆశీర్వాదం ఎంతమంది కావాలి? సరే, ఆశీర్వాదం అందరికి కావాలి కదా అమ్మా. ఆశీర్వాదం కావాలొద్దా? కావాలి. మన ఎబ్బెజ్ స్టార్ట్ చేసింది ఎక్కడ? మొరపట్టడం స్టార్ట్ చేశాడు. ఆ మొరపెట్టి స్టార్ట్ చేసి ఆ మొరపట్టడి ఏం కావాలనుకుంటున్నాడు ఆయన? ఏం కావాలంటండి? ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం కావాలి. బైబిల్లో ఆశీర్వాదం కావాల్సి ఎంతమందికి ఇచ్చారు దేవుడు అండి? ఫస్ట్గా అబ్రహాంకి ఇచ్చాడు అండి. అబ్రహాం దేవుడు ఆస్వాదించాడు, గొప్ప ఆస్వాదించాడు. ఆయన పిలిచాడు. అబ్రహాం నాతో రా అంటే దేవుని మాట వింటూ నడుచుకుని వెళ్ళిపోయాడు. దేవుడు ఎక్కడ చెప్తే అక్కడ ఉంటున్నాడు. దేవుడు ఎక్కడ చెప్తే అక్కడ చేస్తున్నాడు. ఆయన ఏం చెప్తే చేస్తూ ఉన్నాడు అండి. బైబిల్ గ్రంథంలో అంత అధికమైన ధనం కలిగిన వాడు ఇంకెవరు కూడా లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాం లాంటి ధనం కలిగిన ఇంకెవడు కూడా లేడు. అంత గొప్ప దేవుడు చేసి ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనకు అటువంటి ఆశీర్వాదం కావాలొద్దా? చెప్పండి, వద్దా? కావాలా? కావాల్సిన వారు ఏం చేయాలి? ఫస్ట్ మొర పెట్టాలి. ప్రార్థన కాదు, మొర పెట్టడం స్టార్ట్ చేయండి. దేవుడిని కార్యాలు ఆ ఆశీర్వాదం ఎబ్బెజుకు తెచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎబ్బెజు ఆశీర్వాదం పొందుకున్నాడు. తర్వాత నా సరిహద్దులు అండి, నా సరిహద్దులు ఏంటో కాడ విశాలపరచాలట. నేను చిన్న గృహంలో ఉన్నాను, చిన్న ఇంట్లో ఉన్నాను. నా దేవుడు విశాలపరుస్తాడు. నీకు చూడలేవు, నీ కంటికి కనబడదు. ఎక్కడ ఉన్నాయని ఆస్తులు నీకే తెలియవు, ఎక్కడున్న ఇల్లు నీకే తెలియవు. అలాగ చేసేస్తా. సరిహద్దులు దేవుడు విశాలపరిచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా సరిహద్దులంతా దేవుడు విస్తారపరిచేస్తాడు. అంత ఘనంగా దేవుడిని చేయాలి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈయన ప్రార్థన, ప్రభువా నా సరిహద్దులంతా విస్తారపరచము అండి. బైబిల్లో చాలామంది అటువంటి ఉన్నారు. ఇంత చిన్న స్థితుల నుండి ఇంత గొప్పగా దేవుడు దీవించేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు చూసి చిన్నవాడే దావీదు అండి. అంత చిన్న దావీదు అని అనుకున్నాడా? ఎప్పుడు కూడా నీ రాజ్యం అవుతుంది అనుకున్నాడా? అనుకోలేదు. కానీ ఒక పాట పాడేవాడు, ఎప్పుడు కూడా పాటలు పాడేవాడు దావీదు. కీర్తన రాసేవాడు దావీదు. ఆ కొండను చూసి, కొండ అవతల ఏముందట? రాజు సింహాసనం ఉంది, ఇజ్రాయెల్ దేశంలో అక్కడ ఉండాలి, ఆ అక్కడ కొండ మీద ఎక్కాలని అని ఎప్పుడు కూడా కొండలు ఎత్తి నా కళ్ళు ఎత్తున్నాను అని ఒక పాట పాడి రాసేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు అనుకోలేదు. కానీ దావీదు అంత చిన్న స్థితుల నుండి దేవుడు అంత నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, దేవునితో అంత సహజం ఉన్నాడు కాబట్టి దాన్ని ఆయన చేసేట గొప్పవాడుగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తన సరిహద్దులను విశాలపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన సరిహద్దులు ఏమున్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఎటువంటి ఏమున్నాయో అన్నీ కూడా దేవుడు తొలగించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశాలపరచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మన చుట్టుపక్కల ఉన్న అన్ని కూడా కష్టాలే, ముళ్ళు పొదలే కనబడుతున్నాయి. ఏ పక్క వెళ్ళినా ముళ్ళు పొదల్లే గుచ్చుకుంటున్నాయి. ఇటు పక్క వెళ్ళినా గుచ్చుకుంటున్నాయి, అటు పక్క వెళ్ళినా గుచ్చుకుంటున్నాయి. అన్ని ముళ్ళు పొదల్లే ఉన్నాయి. కష్టాలే, బాధలే, వెరుకులే, ఇబ్బందులే, బయటకు రాలే పరిస్థితుల్లో ఉన్నా మనకేం చేయాలి? దేవుడు సరిహద్దుల్ని విశాలపరచాలి అని ప్రార్థన చేస్తున్నాడు. నా సరిహద్దుల్ని విశాలపరచు ప్రభువా, నా సరిహద్దులు విశాలపరచు అని ప్రార్థన చేస్తాడు. 2 చూడండి, 3 చూడండి. నీ చెయ్యి అండి. ఎవరు చెయ్యి? మా అమ్మ చెయ్యి, మా నాన్న చెయ్యి, అన్నదమ్ముల చెయ్యి, మా అత్త చెయ్యి, మా అక్క చెయ్యి, మా బావ చెయ్యి అని ఇక్కడ రాసింది. అక్కడ మా మామ చెయ్యి. మా మామ బాగుంటే బాగుంటాడండి. మీ ఇంటి మా మామే బాగుంటే అండి మాకు చాలా బాగుంది. మా మామ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయండి, మా మామ ఇస్తే చాలండి అండి. చాలామంది మా మామ చెయ్యి నా మీద ఉంటే చాలండి అని అనుకునే వారు చాలామంది ఉన్నారు కదా. మా అత్త చాలా మంచిదే అండి, మా అత్తకి బోల్డ్ డబ్బులు ఉన్నాయి, మా అత్త చెయ్యి మా మీద ఉంటే నాకు చాలా మంచిదని అనుకునే వారు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రభువా ఇదిగేంటంటే చదవండి. నీ చెయ్యి
నాకు తోడుగా ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి చేయి తోడుగా ఉండాలి? దేవుని చేయి కుడి చేయి తోడుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని చేయి మనకు తోడుగా ఉండాలి కదా. త్వరగా నా తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు కీడు రాకుండా దానిని తప్పించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థన మాత్రం చదువుతున్నప్పుడు నాకు యేసేపు గుర్తుకు వస్తాడు. ఎవరు గుర్తుకొస్తాడండి? యేసేపు. నిజంగా ఆయనకి ఎంతమంది కీడులు చేశాడండి? అన్నదమ్ములే, సొంత రక్త సంబంధులే తీసుకెళ్ళి గోతులు వేసేసారు అండి. ఆ కీడు వచ్చింది. ఆ కీడు నుండి మళ్ళీ గోతులు బయటకు వచ్చేసి ఆ మళ్ళీ ఇంకా అక్కడ పోతే మరి అక్కడ ఇంటికి వెళ్ళాడు, అక్కడ పని చేశాడు. అక్కడ కూడా తన భార్య వల్ల కీడు వచ్చింది. అక్కడ కూడా దేవుడు తప్పించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ జైల్లో పడ్డాడు. మళ్ళీ జైల్లో కూడా ఆ జైల్లోని కూడా దేవుడు తప్పించేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ తప్పించేసి మళ్ళీ పైన ఉన్న స్థితిలోకి వెళ్ళాడు. ఇంత తప్పించి ఉంటాడంటే ఆయన చెయ్య ఆయనకి తోడుగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత కీడు వచ్చిందో యేసేపుకి, కానీ ఆ తోడు వల్ల ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని చెయ్యి మన మీద తోడుగా ఉంటే దేవుడు ఎక్కడికో నడిపించుకెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి కీడు రాక చూసేద్దాను. దేవుడు అతను మనవి అతనికి దయచేసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీన్ని వివరించాలని చాలా టైం పడుతుంది కాబట్టి నేను మామూలు చెప్పేసి వచ్చాను. ఇంత చిన్న ప్రార్థనే, దానిలో ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. దాన్ని వివరించాలని చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. కానీ ఎబ్బేజు ప్రార్థన ఇంత ఘనవంతుడు అయ్యాడంటే, ఇంత 10 మంది వచ్చి చూడండి అక్కడ, తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై. ఇంత చిన్న ప్రార్థన అంత ఘనం పొందాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మొర, నీ మొర తప్పక దేవుడు చేసి ఘనం పొందినవాడుగా దేవుడు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మరి ఈ మాటలు నిజంగా ఈ ప్రార్థన, అమ్మగారు చెప్పిన ప్రార్థన, మన ప్రార్థనలో ఏ లోపాలు ఉన్నాయో తెలుసుకోవడానికి, ఏ బేజు ప్రార్థనలో నిజంగా ఈరోజు నేను కూడా ఈ మాటలు విన్నా, నీవు నిజంగా ఈ ప్రార్థన, ఈ రోజులో ప్రార్థన తగ్గిపోయింది. ప్రార్థన లేకుండా